హలో ఎవ్రీవన్, ప్రతిరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్ అయితే షార్ట్ వీడియోస్ లో నేర్చుకుంటున్నాం కదా. సో ఈ రోజు వచ్చేసి భారత్ పర్వ్ 2026 భారత్ పర్వ్ 2026 గురించి ఏంటి న్యూస్ అని అంటే, ఇది 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జనవరి 26 నుంచి 31 వరకు అయితే ఈ భారత్ పర్వ్ 2026 అయితే నిర్వహించనున్నారు. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి 31 వరకు ఈ భారత్ పర్వ్ 2026 అయితే నిర్వహించనున్నారు. అయితే ఇందులో ఏంటంటే 30 రాష్ట్రాలకు చెందిన మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి శకటాలను ఈ భారత్ పర్వులో అయితే ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. శకటాలు అంటే తెలంగాణను రిప్రజెంట్ చేస్తూ ఏదైతే మనకి గుర్తుగా ఉంటుందో దానికి సంబంధించిన శకటాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దాన్ని రిప్రజెంట్ చేస్తూ దానికి గుర్తుగా ఉన్నటువంటి శకటాలను అయితే ఇట్లా స్టేట్ వైజ్ గా అయితే ప్రదర్శించడం జరుగుతుంది అనమాట. ఎక్కడ అనంటే ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్ మరియు జ్ఞానపాత్రలు అయితే ఈ భారత్ పర్వ్ 2020 సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఎవరు ప్రారంభించనున్నారు అని ఎవరు ప్రారంభించారు అని అంటే లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం ప్రకాష్ బిర్లా గారు, అలాగే కేంద్ర సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల మినిస్టర్ అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు అయితే ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఇది దేన్ని సూచిస్తుంది మనకి అని అంటే, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, దేకో అప్నా దేశ్, ఈ మూడింటినైతే ఈ భారత్ పర్వ్ 2026 అయితే దాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది అనమాట. అంటే తెలుసుకోవాల్సింది, భారత్ పర్వ్ అనేది ఎర్రకోటలో జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ ఎర్రకోటని బ్లెస్డ్ ఫోర్ట్ అని అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎర్రకోటని ఎవరు అంటే దాన్ని ఎవరు కట్టించారు, వ్యవస్థాపకులు ఎవరు అని అంటే షాజహాన్ 1638 1648 మధ్యలో అయితే దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అలాగే ఇది ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి ఢిల్లీ యొక్క సీఎం వచ్చేసి రేఖా గుప్తా గారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 70 అసెంబ్లీ స్థానాలు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మన స్టడీ సిరీస్ 1111 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.